Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic sequence and series లో exercise 80లోని రోమన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సో సీక్వెన్స్ అండ్ సిరీస్ టోటల్ చాప్టర్ కనుక మనం నేర్చుకున్నట్లయితే టోటల్గా మనం ఈ చాప్టర్ నుంచి 9 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. సో 9 మార్క్స్ సో నా 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 1 వస్తుంది కంపల్సరీ. సో 1 మార్క్ క్వశ్చన్ 1 కంపల్సరీ. సో టోటల్గా ఈ చాప్టర్ కనుక నేర్చుకున్నట్లయితే మనం 9 మార్క్స్ని గెయిన్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో 8 మార్క్స్ క్వశ్చన్ అనేది సీక్వెన్స్ అండ్ సిరీస్ నుంచి కంపల్సరీగా 1 వస్తుంది. సో ఫస్ట్ రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేద్దాం. ఫైండ్ ద సమ్ టు ఇన్ఫినిటీ in each of the following geometric progression. So GP, so given ఈ సమ్ ఆఫ్ ఇన్ఫినిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇంట్రొడక్షన్ వీడియోలో నేర్చుకున్నాం సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ ఫార్ములాని. సో ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు a/1 - r కదా. సో ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం వీటి ఇన్ఫినిటీ సమ్ ఆఫ్ ఇన్ఫినిటీస్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. సో సొల్యూషన్, సో ఇది ఎలా ఉంది, ఇది గివెన్ ఇన్ ది జీపీ. సో జీపీలో ఉంది. సో గివెన్ సీక్వెన్స్ అనేది, సో ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 1 అండ్ కామన్ రేషియో జీపీలో ఉంది. సో కామన్ రేషియో ఆర్ ఈక్వల్స్ టు సో సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో ఆర్ ఈక్వల్స్ టు 1/3. సో ఇన్ఫినిటీ సమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇన్ఫినిటీ సమ్ is infinity equals to a/1 - r. సో ఏ వాల్యూ ఎంత, 1/1 - 1/3. సో ఇక్కడ డినామినేటర్లో మనం ఎల్సిఎం తీసామంటే 3. సో 3 - 1. సో ఇది డినామినేటర్. సో ఇది ఎలా అవుతుంది, న్యూమరేటర్. సో 3 - 1 2. సో 3/2ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు. సో 2 1s 2.5. సో 1.5 ద సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ. సో ఈ సీక్వెన్స్ యొక్క 1.5 ఆన్సర్ ఇన్ఫినిటీ సమ్. సో సెకండ్ ప్రాబ్లమ్ని కూడా సేమ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎలా ఉంది, ఇన్ ది గివెన్ సీక్వెన్స్ అనేది జీపీలో ఉంది. సో కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 6. సో కామన్ రేషియో ఆర్ ఈక్వల్స్ టు 1.2 బై సో సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. సో 6 1s 6 2s 12. సో పాయింట్ ఉంది. సో 0.2. సో ఇన్ఫినిటీ సమ్ ఇస్ ఇన్ఫినిటీ. ఎస్. సో a/1 - r. సో a ఈక్వల్స్ టు 6 1 - 0.2. సో 0.2 6/0.8. సో మనం ఇక్కడ 10ని 10తో డివైడ్ చేసామంటే పాయింట్ ఏదవుతుంది. సో 10 6 60/8. సో 8 1s. సో 8తో 8 1s 8 7s 0.5 40. సో 7.5 ఆన్సర్. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. సో సేమ్ ఇన్ఫినిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని నుండి మనకి ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 5. సో కామన్ రేషియో ఆర్ ఈక్వల్స్ టు సో సెకండ్ టర్మ్
సెకండ్ టర్మ్ వచ్చి 20/7. సో ఫస్ట్ టర్మ్ వచ్చి 5. సో 5. సో న్యూమరేటర్ ఇది న్యూమరేటరే. సో 5 1s are 5 4s. సో 4/7. సో ఇన్ఫినిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు a/1 మైనస్ r. సో ఏ వచ్చి 5, 1 minus 4/7. సో 5/7 minus 4/7 LCM. సో ఇది డినామినేటర్, సో న్యూమరేటర్లో వెళ్తుంది. సో 5 7s 5 into 7/3. సో 35/3. ఆన్సర్ ఈస్ 35/3. సో ఫోర్త్ ప్రాబ్లం. సో దీంట్లో కూడా ఫస్ట్ టర్మ్ స్మాల్ ఆర్ని ఫైండ్ అవుట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద ఫస్ట్ టర్మ్ a ఈక్వల్స్ టు -3/4. సో కామన్ రేషియో r ఈక్వల్స్ టు, సో సెకండ్ టర్మ్ 3/16. సో మళ్ళీ ఫస్ట్ టర్మ్ -3/4. సో 3 3 4 1s are 4 4s. సో -1/4. సో ఇన్ఫినిటీ is infinity equals to, so a/1 minus r. so a value -1/3/4, r value -1/4. so 4 4 minus minus. so answer is 3. so sorry 1 minus r kada. so a value -3/4. so 1 minus of minus plus 1/4. so LCM తీసామంటే డినామినేటర్లో 4 4 plus 1. so 4 4 minus 3/5. answer is -3/5. so next problem. so prove that, so 3 to the power of 1/2 into, సో ఇది ఈ సీక్వెన్స్ ప్రోడక్ట్లో ఉంది. సో ఇది ఈక్వల్స్ టు 3 అని మనం ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ ఆఫ్, సో ఇది 1/2 1/4. సో ఇది బేసెస్ ఆర్ ఈక్వల్. సో మనం టోటల్ని ఎలా రాసుకోవచ్చు దీన్ని, 3 to the power of 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి సిరీస్. సో ఈ పవర్స్ని మనం సమ్ ఆఫ్ ఇండెక్స్. సో ఇండెక్సెస్ యొక్క ప్లూరల్ ఇండిసెస్. సో ఇండెక్స్ ఈజ్ LH. సో మనం ఇది తీసుకుందాం, 1/2 ప్లస్ 1/4 ప్లస్ 1/8. సో ఇది ప్లస్ అండ్ సో ఆన్. సో ఇది ఎలా ఉంది, ప్లస్ అండ్ సో ఆన్. సో హియర్ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 1/2 ప్లస్ 1/2 హోల్ స్క్వేర్. సో ప్లస్ 1/2 హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇది ఎలా ఉంది, జీపీలో ఉందా అయితే. సో హియర్ ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎన్ టర్మ్స్ తెలీదు. సో ఇన్ఫినిటీ టర్మ్స్, సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏ ఈక్వల్ టు 1/2, ఆర్ ఈక్వల్ టు కూడా 1/2నే. సో కామన్గా 1/2 ఉంది. సో సేమ్. సో ఇన్ఫినిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎస్ మనకి ఎన్ టర్మ్స్ తెలీదు. సో ఇన్ఫినిటీ. సో a/1 మైనస్ ఆర్. సో ఏ వాల్యూ 1/2, ఆర్ వాల్యూ -1/2. సో ఇది ఎలా అవుతుంది, 1/2 బై సేమ్ ఎల్సిఎం తీసామంటే 1/2. సో మళ్ళీ సేమ్ 1. సో ఎస్ ఇన్ఫినిటీ అనేది, సో ఈ టర్మ్ మొత్తం 1/2 పవర్ మొత్తం ఈక్వల్ టు దేనికి ఈక్వల్, 1కి ఈక్వల్. సో మనం తీసుకునింది 3 to the power of 1. సో దీని వాల్యూ ఏంటి, 3. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, ఈక్వల్ టు 3 అని. సో ఈక్వల్స్ టు 3. సో అర్థమైంది కదా, అంటే 3 to the power of, సో therefore 3 to the power of 1/2
into 3 to the power of 1 by 4, 3 to the power of 1 by 8 into and so on is 3. సో పవర్ మొత్తం దేనికి ఈక్వల్ అయింది? 1కి ఈక్వల్ అయింది. సో 3 to the power of 1 అంటే 3 కదా. సో ఇది 3 అనమాట. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం, లెట్ x ఈక్వల్స్ టు 1 ప్లస్ ఏ ప్లస్ ఏ స్క్వేర్ అండ్ సో ఆన్. సో మళ్ళీ మనకి ఇక్కడ ఎన్ టర్మ్ తెలీదు. y ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ, వేర్ a ఈజ్ లెస్ దాన్ 1, b ఈజ్ లెస్ దాన్ 1. ప్రూవ్ దట్. సో 1 ప్లస్ ఏబి 1 ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఇదని ప్రూవ్ చేయాలి. సో ఇది ఎలా ఉంది మనకి? సో జీపీలోనే ఉంది ఈ సీక్వెన్స్ ఈ సిరీస్ అనేది. సో ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా యూజ్ చేసుకొని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ టర్మ్ అనేది 1. సో ఆర్ అనేది స్మాల్ ఆర్ అనేది ఏ అయింది. సో మన ఫార్ములా ఏంటి? ఎస్ ఇన్ఫినిటీ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఎస్ ఇన్ఫినిటీ అనేది ఎక్స్కి ఈక్వల్గా ఉంది. సో కాబట్టి ఏ బై 1 మైనస్ ఆర్. సో 1 ఏ అనేది ఫస్ట్ టర్మ్ అనేది 1, ఆర్ అనేది ఏ. సో ఎక్స్ వాల్యూ ఏమైంది? 1 బై ఏ. సో మనకి ఇక్కడ కావాల్సింది ఈ సిరీస్లో ఏ వాల్యూ కావాలి? బి వాల్యూ కావాలి. సో దీంట్లో నుంచి మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ 1 మైనస్ ఏని ఈక్వల్కి ఇటు సైడ్కి, ఎక్స్కి మళ్ళీ ఈక్వల్ టు ఇటు సైడ్. సో ఇది 2 మల్టిప్లై చేస్తామంటే మనకి ఎక్స్లో వాల్యూ వస్తుంది. సో మనకు ఓన్లీ ఏ వాల్యూయే కావాలి. సో కాబట్టి దీనికోసం 1 మైనస్ ఏ బై 1. సో న్యూమరేటర్ ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే డినామినేటర్లో ఉంటుంది. సో మనకి ఏ వాల్యూ కావాలి? సో ఏ ఈక్వల్స్ టు 1 మైనస్, సో ఈ ఏ ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చింది అనుకుంటే ఏ అనేది ప్లస్ అవుతుంది. 1 బై ఎక్స్ ఈక్వల్కి ఇటు సైడ్ వచ్చిందంటే మైనస్ 1 బై ఎక్స్. సో ఏ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఎక్స్ మైనస్ 1. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో మళ్ళీ మనకి ఇంకో సిరీస్ ఇచ్చారు కదా, y ఈక్వల్స్ టు 1 ప్లస్ బి స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో y ఈక్వల్స్ టు, సో దీని నుండి మనం y ఈక్వల్స్ టు సేమ్ 1. సో r అనేది b కామన్ ఉంది. సో b 1 r అనేది b అనమాట. సో 1 మైనస్ b. సో ఇక్కడ మనకి b అనేది లెస్ దాన్ అని ఇచ్చారు. సో కాబట్టి ఇది అప్లికబుల్ అవుతుంది ఈ ఫార్ములా, గ్రేటర్ దాన్ 1 ఉండకూడదు. సో 1 మైనస్ b, సో సేమ్ 1 మైనస్ b ఈక్వల్స్ టు 1 బై y. సో b ఈక్వల్స్ టు 1 మైనస్ 1 బై y. సో b ఈక్వల్స్ టు y మైనస్ 1 బై y. సో మనం ఇప్పుడు ఏ సిరీస్ని ఫైండ్ అవుట్ చేయాలి? 1 ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఇది ఈక్వల్స్ టు ప్రూవ్ చేయాలి. సో దేర్ ఫోర్ 1 ప్లస్ ఏబి ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంది. సో ఎస్ ఇన్ఫినిటీ. సో ఈ టర్మ్ మొత్తం సమ్ చేస్తే మనకేమవుతుంది? సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనం ఆర్ ఇచ్చి ఏబి అయ్యింది. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వచ్చి 1, ఆర్ వాల్యూ ఎంత? మైనస్ ఏబి. అంతేనా? సో ఇప్పుడు మనకి తెలుసు ఏబి వాల్యూ. సో 1 మైనస్ ఏ వాల్యూ ఎంత? ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్, బి వాల్యూ వై మైనస్ 1 బై వై. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసామంటే 1 బై 1 మైనస్, సో దీంతో దీన్ని మల్టిప్లై చేసేద్దాం. న్యూమరేటర్లో ఉండే టర్మ్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వై. సో ఎల్సిఎం ఎక్స్ ఇంటూ వై ఎక్స్ వై. సో ఎక్స్ వై మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో ఇప్పుడు ఎల్సిఎం తీసామంటే ఎక్స్ వై మైనస్తో మల్టిప్లై చేద్దాం, ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ మైనస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఈ ఎక్స్ వైని డినామినేటర్లో ఉండే ఎక్స్ వైని న్యూమరేటర్లో వెళ్తుంది.
సో ఇది ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ వై క్యాన్సల్. సో ఎక్స్ ప్లస్ వై మైనస్ 1. సో మనం ఇదే కదా ప్రూవ్ చేయాల్సింది. సో 1 ప్లస్ ఏ ప్లస్ ఏఈ ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ వై బై ఎక్స్ ప్లస్ వై మైనస్ 1. సో ఎక్స్ వై ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 బై మైనస్ 1. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో మనం 8B ఎక్సర్సైజ్లోని రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ 6 ప్రాబ్లమ్స్ వరకు సింప్లిఫై చేసాం. సో నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫైనైట్ సీక్వెన్స్. సో ఫైనైట్ సీక్వెన్స్ అంటే ఫిక్స్డ్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఫిక్స్డ్ నెంబర్స్ ఇందులో ఉండే సీక్వెన్సెస్ ఫిక్స్డ్గా ఉండేది ఏంటి 2 4 6 8. సో ఇక్కడ వరకు ఫిక్స్డ్ తెలిసింది. సో మనకి ఇక్కడ ఎన్ టర్మ్స్ అనేది ఫిక్స్డ్ లేదు. సో ఇందులో ఒకటి ఫిక్స్డ్. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 3. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ గివ్స్ ఫెబినాయిక్ సిరీస్. సో మనకి తెలుసు ఫెబినాయిక్ సిరీస్ అంటే ఈచ్ నెంబర్ ఈజ్ సమ్ ఆఫ్ ది ప్రీవియస్ నెంబర్స్, 2 ప్రీవియస్ నెంబర్స్. సో ఇందులో ఏ ఫార్ములా వస్తుందంటే a⁴n ఈక్వల్స్ టు సో ఫ్రంట్ సమ్ ఆఫ్ 2 కదా. సో ఫర్ సపోజ్ మనం ఇది మన ఫెబినాయి సిరీస్ a⁴n an-1 ప్లస్ an-2 సమ్ ఆఫ్ 2 ప్రీవియస్ నెంబర్స్. సో దీన్ని ఫెబినాయి సిరీస్ అంటున్నాం. మనం n ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో n3ని తీసుకుందాం. సో a2-1 ప్లస్ a3 మైనస్ సో n అనేది 3. సో 3 - 2. సో ఇప్పుడు ఇదేమవుతుంది a2 ప్లస్ a1. సో అంతే కదా సమ్ ఆఫ్. సో ఇది కరెక్ట్ అనమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్. సో ప్రీవియస్ 2 టర్మ్స్ని యాడ్ చేస్తే మనకి టర్మ్ రావాలి. సో ఇది కరెక్ట్. ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఫెబినాయిక్ సిరీస్ ఈజ్. సో మన ఫస్ట్ టర్మ్ అనేది సో మనం ఇన్ 2 ఆప్షన్ ఈజ్ 2 1తోనే స్టార్ట్ అవుతుంది. సో మనం ఈ చాప్టర్ మొత్తంలో కూడా సింప్లిఫై చేస్తే మనకి ఫస్ట్ టర్మ్ అనేది ఏ టర్మ్ కూడా 0 కాలేదు. సో కాబట్టి మన టెక్స్ట్ బుక్ ప్రకారం ఆప్షన్ 2 ఈజ్ రైట్ అనమాట. ఫెబినాయి సిరీస్లో ఫస్ట్ టర్మ్ 1. సో ఫోర్త్ ప్రాబ్లం a⁴n ఈక్వల్స్ టు 4n + 6 దెన్ 15th టర్మ్ ఆఫ్ ద సీక్వెన్స్ ఈజ్. సో మనం ఇక్కడ 15th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 15th టర్మ్ సో a15 ఈక్వల్స్ టు సో 4 n వాల్యూ ఎంత ఇక్కడ n కదా. సో 15th టర్మ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. n ఈక్వల్స్ టు 15 ప్లస్ 6. సో 15 4 60 ప్లస్ 6 66. సో ఆన్సర్ ఈస్ 4. ఏ సిరీస్ కెన్ ఆల్సో బి డినోటెడ్ బై. సో సిరీస్ సమ్ కదా సమేషన్. సో సమ్ ఆఫ్ an. సో సమేషన్తో మనం సిరీస్ని డినోట్ చేస్తాం సమ్తో. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం ద సమ్ ఆఫ్ 5 టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. సో S5ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 2 4 6. సో మనం దీన్ని ఇలానే డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో 2 + 4 సో ఇది జీపీలో ఉంది. సో 2 × 1 2 × 2 2 × 3 2 × 4. సో నెక్స్ట్ టర్మ్ వచ్చి 2 4 8 ప్లస్ నెక్స్ట్ టర్మ్ వచ్చి 2 4 10. సో మనం దీన్ని ఇలానే డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు సమ్. సో టోటల్గా 30. ఆన్సర్ ఈస్ 30. సో 7th వన్ సొల్యూషన్. సో మనకి ఇక్కడ n వాల్యూ n ఈక్వల్స్ టు 1 టు స్టార్ట్ అయ్యి 4 వరకు. సో 2n. సో సమేషన్ 4n ఈక్వల్స్ టు 1. సో 2n + 3. సో మనకి ఇక్కడ
దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? సమ్మేషన్ 2 ఇంటూ సమ్మేషన్ ఎన్. సో ఎన్ వాల్యూ వచ్చి ఎన్ ఈక్వల్స్ టు 1 to 4 వరకు ప్లస్ 3 సమ్మేషన్ ఎన్ ఈక్వల్స్ టు 1. సో దీన్ని మనం 4 వరకు. సో ఇది కాన్స్టెంట్. సో మనకు తెలుసు సమ్మేషన్ ఎన్ టర్మ్స్ యాడ్ చేస్తే సమ్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. సో కాన్స్టెంట్ సమ్మేషన్ 1. సో ఇది ఐ ఈక్వల్స్ టు 1. సో ఎన్లో ఎన్ ఈక్వల్స్ టు 1 to k అనుకున్నామంటే సో ఇది k వాల్యూ వచ్చి కాన్స్టెంట్ k అవుతుంది. సో ఈ ఫార్ములా ప్రకారం ఇదేమవుతుంది? సో 2 ఇంటూ 2 ఇంటూ n ఇంటూ n ప్లస్. సో n వాల్యూ ఎంత? 4. సో 4 ఇంటూ 4 ప్లస్ 1/2. 4 ఇంటూ 4 ప్లస్ 1/2 ప్లస్ 3 ఇంటూ సో k వాల్యూ అనేది 4కి ఈక్వల్. సో 4. సో ఈక్వల్స్ టు 2 ones. సో 4 ఇంటూ 4 ప్లస్ 1 5. 3 4s 12. సో 4 5s 20 ప్లస్ 12 32. సో ఆన్సర్ ఈస్ 4. సో అర్థమైంది కదా? సో ఇది ఎలా సింప్లిఫై చేసాము. నెక్స్ట్ 8th ప్రాబ్లం. సో దెన్ ద సీక్వెన్స్ ఈజ్. సో ఇది ఎలా ఉంది? జీపీలో ఉంది కదా. సో ఇది జామెట్రికల్ ప్రోగ్రెషన్. సో ద nth టర్మ్ ఆఫ్ జీపీ an into r power n. So r equals to 1 in GP, then the sum of n terms. సో మనకి ఇక్కడ r అనేది n అనుకుంటే సో మన GP అనేది ఎలా ఉంటుంది? సొల్యూషన్. సో ఇది GP ఎలా ఉంటుంది మనకి? GP సిరీస్. సో AR స్క్వేర్ అండ్ సో ఆన్ a to the power of r n minus 1 కదా. సో ఆర్ వాల్యూ అనేది 1 అయిపోతే మనం ఈ సిరీస్ సమ్ చేస్తే a ప్లస్ a అండ్ సో ఆన్ ప్లస్ a అంతే కదా. సో ఎన్ని టైమ్స్ ఉంటుంది? n a. సో ఆన్సర్ ఈస్ 1. సో నెక్స్ట్ ఇఫ్ సో ఈ జీపీలో ఉంది ఈ సీక్వెన్స్ అనేది సమ్ అప్ టు 5th టర్మ్. సో 5th టర్మ్ వరకు సమ్ చేస్తే మనం 5th టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్. సో ఏ ఈక్వల్స్ టు 4. సో మనం ఇది సో ఇదే విధంగా యాడ్ చేసేయచ్చు. సో ఈ ఫార్ములాలో కూడా సింప్లిఫై చేయొచ్చు. ఆర్ ఈక్వల్స్ టు ఏమైంది ఇక్కడ? 4 ఇంటూ 2 4 4s 4 8. సో ఈ విధంగా కంటిన్యూస్గా పోతుంది. ఆర్ ఈక్వల్స్ టు ఎలా? ఆర్ ఈక్వల్స్ టు 2. సో 2. సో ఎస్ 5th టర్మ్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఇంటూ సో ఆర్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంది. సో కాబట్టి r to the power of n minus 1 by r minus 1. సో 4 ఏ వాల్యూ 4 r to the power of n r 2 n వాల్యూ వచ్చి 5. సో 5 minus 1 by 5 r వాల్యూ 2 minus 1. సో 4 into r to the power of 5 32 minus 1. సో 31. సో 4 into 31 4 1s 4 4 3s 2 124. ఆన్సర్ ఈస్ 4. సో నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద సిరీస్ అప్ టు 6 టర్మ్స్. మనం ఇక్కడ మళ్ళీ 6 టర్మ్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ వాల్యూ 1 ఆర్ వాల్యూ సో 1/2 బై సెకండ్ టర్మ్ బై 1 ఆర్ ఈక్వల్స్ టు అదే కదా 1/2. సో S6 టర్మ్ని ఫైండ్ అవుట్ చేయాలి. S6 ఈక్వల్స్ టు 1 మైనస్ సో ఏ వాల్యూ 1 ఆర్ వాల్యూ 1/2. సో ఇది లెస్ దాన్ 1. సో 1 మైనస్ r to the power of n. సో n వాల్యూ 6 1 మైనస్ 1/2. సో 1 మైనస్ 2 to the power of 6 అంటే 64 బై సో ఇది
2 minus 1 by 2. సో ఇది ఈ డినామినేటర్లో ఉండే 2 న్యూమరేటర్లో ఉంటుంది. సో ఎల్సిఎం తీసామంటే 64 minus 1. సో 2 1s, 2 3s, 2 2s. సో 63 by 32. So answer is 63 by 32. So the geometric mean of two numbers, root of AB kada. So root of AB 3 into 12, 12 is root 36, 6. Answer is 2. So next 14th problem. Solution. If AM of two numbers, so arithmetic mean, so two numbers A plus B by 2 equals to 15 by 2. 15 by 2. సో దీంట్లో నుంచి A plus B equals to 15. సో ఇది నెక్స్ట్ GM ఈజ్ 6 అంటే రూట్ AB ఈక్వల్స్ టు 6. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ AB ఈక్వల్స్ టు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది 36. సో ఇది ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 2. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏ మైనస్ బి ఫార్ములా యూజ్ చేసుకొని ఏ వాల్యూని బి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఇక్కడ ఏ వాల్యూని 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏబి. సో ఏ ప్లస్ బి 15 స్క్వేర్ 225 మైనస్ 4 ఇంటూ 36. సో 225 మైనస్ 436 144. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 81. సో 81ని మనం ఎలా రాసుకోవచ్చు 9 స్క్వేర్. సో ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏమవుతుంది 9. సో బై సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 3. సో 1 ప్లస్ 3 చేసామంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 15, ఏ మైనస్ బి ఈక్వల్స్ టు 9, 2a equals to 24, 2 1s 2 1, 12s, a equals to 12. From equation 1, b equals to 15 minus 12. So b equals to 3. So a equals to 12, b equals to 3. Option 2 is correct. Next 15th problem. If A means arithmetic means G means geometric. సో ఇది మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాము ఈ రిలేషన్. సో ఆల్వేస్ arithmetic mean is greater than or equal to G. Option 2 is correct. సో నెక్స్ట్ 16th ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం కూడా మనం ఎక్సర్సైజ్లో సింప్లిఫై చేసాం. సో రేషియో. సో ఏఎం టూస్ ఇక్కడ ఏ ఇంటూ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ ఈజ్ టు అర్థమెటిక్ మీన్ అండ్ జామెట్రిక్ మీన్ యొక్క రేషియో 5:3. సో ఏ ప్లస్ బి బై 2 ఈజ్ టు రూట్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు 5:3. సో దీంట్లో నుంచి ఏ ప్లస్ బి బై 2 ఇంటూ రూట్ ఏబి 5/3. సో క్రిస్ క్రాస్ చేసామంటే 3 ఇంటూ ఏ ప్లస్ బి 5 2s 10 root AB. So squaring on both sides 9 a plus b. So ఇది root AB కదా. AB కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసామంటే 9 ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ప్లస్ 2 AB ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 10 స్క్వేర్ 100 ఏబి. సో ఇప్పుడు ఇది 9తో మల్టిప్లై చేసి ఈ టర్మ్ని కూడా ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. సో 9a స్క్వేర్ ప్లస్ 2 9s 18ab ప్లస్ 9b స్క్వేర్ మైనస్ 100 AB ఈక్వల్స్ టు 0. సో 9a స్క్వేర్ సో ప్లస్ AB మైనస్ 100 AB సో మైనస్ 82 AB.
ప్లస్ 9b². సో ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేసామంటే 9 × 9 81. సో 81 × 1, సో ఇది సరిపోతుంది 82. సో 9a². సో మైనస్ రావాలి, ఇక్కడ ప్లస్ రావాలి. సో -81ab మైనస్ ab ప్లస్ 9b² ఈక్వల్స్ టు 0. సో 9aని కామన్ తీసామంటే a మైనస్ 9b. సో ఇక్కడ మైనస్ బీని కామన్ తీసామంటే ఏ మైనస్ ప్లస్లో నుంచి మైనస్, సో 9b ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మళ్ళీ మనకి 2 వాల్యూస్ వచ్చాయి. సో 9a మైనస్ 9bని కామన్ తీసామంటే 9a మైనస్ b ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ a మైనస్ 9b ఈక్వల్ టు 0 ఆర్ 9a మైనస్ b ఈక్వల్స్ టు 0. సో మనకి a/b కావాలి కదా. సో a ఈక్వల్స్ టు 9b. సో దీంట్లో నుంచి a ఈజ్ టు b. సో a/b ఈక్వల్స్ టు, సో ఇది 9/1 ఆర్ ఇది 9a ఈక్వల్స్ టు b. సో a/b ఈక్వల్స్ టు 1/, సో ఈ bని ఈ 9 ఇటు సైడ్ 9. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏం వాల్యూ, ఇక్కడ ఏమంటున్నారు ఏ వాల్యూ అనేది ఏ ఈజ్ గ్రేటర్ దాన్ పాజిటివ్ నెంబర్స్. సో ఏ అనేది గ్రేటర్ దాన్ వాట్ ఈస్ ద రేషియో. సో ఏ అనేది గ్రేటర్ దాన్ ఉండాలి. సో కాబట్టి మనం ఇక్కడ 9:1ని తీసుకుంటున్నాం. సో గివెన్ a ఈజ్ గ్రేటర్ దాన్ b. సో a/b ఈక్వల్స్ టు 9:1. సో ఆన్సర్ ఈజ్ 9:1. సో మనకి ఇక్కడ 2 ఆప్షన్ వచ్చాయి. సో మనం ఇక్కడ 9:1ని తీసుకుంటున్నాం. సో అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో we solved 8D exercise. So multiple choice questions. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.